రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది, గుర్తుందా? ఏందది? రాష్ట్రంలో ఎక్కడా కూడా కుల వివక్షకి తావు లేకుండా మరి రూపుమాపాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అయితే మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యోగి గారి సర్కార్ కూడా దీనికి అనుగుణంగానే మరి అడుగులు ముందుకేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా మరి వాళ్ళు కొన్ని విషయాలను అయితే చెప్పడం జరిగింది. ఏంటది? ఇప్పటి నుంచి ఎవరైనా సరే మరి బయటకు వెళ్ళేటప్పుడు మరి బైకులు కానీ కార్లు కానీ వేసుకొని వెళ్తారు కదా, మరి ఆ బైకుల మీద కార్ల మీద చూసుకుంటే మరి వాళ్ళ కులంకి సంబంధించి పేర్లు ఉంటామంటే, ఇంకా చెప్పాలి అంటే మరి సోషల్ మీడియాలో కూడా వాళ్ళ కులానికి సంబంధించి కొన్ని పాటలు రాసుకోవడం కానీ, లేదు అంటే కొంచెం హైప్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో వీటన్నిటిని కూడా ఇప్పటి నుంచి రూపుమాపాలని చెప్పేసి అక్కడ సర్కార్ కూడా డిసైడ్ అయిందనమాట. సో దీంట్లో భాగంగా ఒకసారి చూస్తే క్రిమినల్ ట్రాకింగ్ సిస్టంలో కూడా నేరస్తుల కులానికి బదులు మరి పేరెంట్స్ పేర్లు పెట్టాలని చెప్పేసి, దాంతోపాటు మరి పోలీస్ స్టేషన్లో నిందితులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు ప్రదర్శించేటప్పుడు కూడా కుల ప్రస్తావన వద్దని చెప్పేసి, దాని తర్వాత వాహనాలపై కులం పేరు, అదేవిధంగా కులాన్ని కీర్తిస్తూ స్లోగన్స్ కానీ కోడ్స్ కానీ ఉంటే వాటి మీద కూడా ఫైన్ వేయాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. సో దీంతో పాటు సోషల్ మీడియాలో ఏ కులాన్నైనా సరే కీర్తించినా, లేదు అంటే కించపరిచినా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అయితే ఇప్పుడు డిసైడ్ అయిందనమాట.